కొంత రుణం కొంత బాండ్లతో RRR దక్షిణ భాగం నిర్మాణానికి కొత్తగా ఇన్విట్ విధానం, భారం పడకుండా నిధుల సేకరణకు యోచన, టోల్ ఇతరత్ర రాబడి నుంచి చెల్లించేటువంటి అవకాశం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో నిర్మాణం. DPR కన్సల్టెంట్ భర్తీకి త్వరలో టెండర్లు, ప్రాజెక్టు అమలుకు ఓ విభాగం పీడీగా IAS అంటూ చూస్తా ఉన్నాం. సో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, హైబ్రిడ్ NUT మోడ్, బిల్డ్ ఆపరేట్ టోల్ పద్ధతులను పరిశీలించిన సర్కారు తాజాగా ఇన్విట్ విధానంపై దృష్టి సారించింది. ఈ పద్ధతిలో నిర్మాణం చేపడితే తీసుకోవాల్సిన చర్యలు, అందుకు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇన్విట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అంటే మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించేటువంటి విధానం. ఏ ప్రాజెక్ట్ కోసం ఆ నిధులను సేకరిస్తున్నారో అదే ప్రాజెక్టు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే FRBM చట్టం కూడా వర్తించదు. అయితే ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ యొక్క అప్పులు చెల్లించాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా అప్పులు తీసుకొని మళ్ళా ఆ అప్పులను అదే ట్రస్ట్ ద్వారా ప్రభుత్వంకి వచ్చే ఆదాయం నుంచి ఆ అప్పులను కట్టే, అంటే ఆ టోల్ ద్వారా వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టేటువంటి ఒక పద్ధతిని, కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ దక్షిణ భాగానికి సంబంధించిన RRR ఏదైతుందో, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతుందో దాన్ని డెవలప్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉండేది తెలుస్తుంది. ఎందుకంటే అటు ఫ్యూచర్ సిటీ ఏదైతుందో, ముచ్చర్ల ఏదైతుందో ఆ యొక్క విలేజ్, ఆ ఫ్యూచర్ సిటీ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అటు స్కిల్ యూనివర్సిటీ కానీ, అటు ముచ్చర్ల కానీ, ఈ ఫ్యూచర్ సిటీ అవుతుందో వీటన్నిటి డెవలప్ చేయడానికి ఈ యొక్క RRR అవుతుందో అది యూజ్ అయ్యేటట్టు కనబడతా ఉంది.